చాలా దరిద్రంగా వచ్చింది యాక్చువల్గా సినిమా. Today we are going to talk about Lenin. నిన్న ఈ కళాఖండాన్ని చూడడం జరిగింది. The movie of quiz. అంతకు మించి ఏం అనిపించలేదు, సినిమాలో ఏమీ లేదు. అఖిల్ గురించి చెప్పాలంటే చాలా సిన్సియర్ గా ట్రై చేసినాడు, కానీ దర్ ఇస్ నథింగ్. ట్విస్టుల మీద ట్విస్టుల మధ్యన స్టోరీ రాశాడా, లేదంటే స్టోరీ రాసి ట్విస్టులు పెట్టాడా? హీ ట్రై టు డ్రా ప్యారల్స్ విత్ మహాభారత, బట్ లైక్ హీ మిజరబ్లీ ఫెయిల్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మధ్యలో రావణాసుడు వస్తాడు. అరే మహాభారతం లాగా ఎస్టాబ్లిష్ చేసి రావణాసుడిని తీసుకొచ్చావు, అసలు అరే ఏం జరుగుతుందిరా? ఈ కత్తిపోట్లు అదేదో మమ్మల్ని పొడిచేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. అఖిల్ యాక్షన్ వరకు అయితే ఈ నీడ్స్ టు గో బ్యాక్ టు యాక్టింగ్ స్కూల్. మన లైఫ్ చాయిసెస్ అన్ని క్వశ్చన్ చేసుకునే అంత దాకా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఈ పాడ్కాస్ట్ అవసరమా మనకి? దీనికి తెలుగు సినిమాలు రివ్యూ చేయడానికి ఏవేవో చూసి ఉంటాం, కానీ ఇది కూడా చూడాల్సి వస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది. చాలా దరిద్రంగా వచ్చింది యాక్చువల్గా సినిమా. మొన్న చూస్తే నాగార్జున అఖిల్ ఏడుస్తున్నారు సినిమా సక్సెస్ అయిపోయిందని చెప్పేసి. ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ దిస్, ఇమాజిన్ హౌ మెనీ మూవీస్ లైక్ దిస్ విల్ కమ్ అవుట్. డైరెక్టర్ పాట చూసి అనుకుంటాడు, ఏంటి నేను రాసిన సీన్ లో అంత డెప్త్ ఉందా అనుకుంటాడు. Welcome folks, welcome to Cotton Business. Today we are going to talk about Lenin. We have Vijay and Banu with me. I'm Sudhi. So Lenin గురించి ఫస్ట్ నా ఒపీనియన్ చెప్తాను, ఆ తర్వాత we will go to the panel. సో సినిమా చూసినాను, ఇది ఒక రొటీన్ కమర్షియల్ మూవీ. స్టార్ట్ అవ్వగానే ప్రొటాగనిస్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక 1 hour తీసుకున్నారు. ఎంతో పేషెన్స్తో వెయిట్ చేసినాము. ఆ తర్వాత ఏదో ట్విస్ట్ వచ్చినట్టు ఉంటుంది, తమన్ మ్యూజిక్ వస్తుంది, ఒక రేసీ స్క్రీన్ ప్లే వస్తుంది, అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ కి పోయే టైంకి ఇట్ ఫెల్ట్ బెటర్ దట్ వి మే కమ్ అవుట్ విత్ ఎ గుడ్ మూవీ అని. ఆ తర్వాత మళ్ళీ ఇట్ వెంట్ ఆన్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు. క్యారెక్టర్ డెప్త్ కన్నా ట్విస్ట్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఫైనలీ నీకు అంటే అర్థం కూడా కాదు ఎన్ని ట్విస్ట్లు పెడతాడంటే, ఇంకా లైక్ ఆ కమర్షియల్ ఫార్మాట్ ని సపోర్ట్ చేయడానికి ఇట్ కంటిన్యూస్ టు బి ద మూవీ ఆఫ్ ట్విస్ట్. అంతకు మించి ఏం అనిపించలేదు, సినిమాలో ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ 15 minutes I think I tried to connect, and after that like it was boring as hell. అఖిల్ గురించి చెప్పాలంటే చాలా సిన్సియర్ గా ట్రై చేసినాడు, కానీ దర్ ఇస్ నథింగ్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ ఇట్ ఈస్ కంటైన్డ్ వెరీ వెల్. కానీ అసలు యాక్షనే లేదు అసలు. సేమ్ ఫేస్, సేమ్ ఎక్స్ప్రెషన్స్, అదే ఇష్యూస్ ఉన్నాయి. సో వీ విల్ గో టు అవర్ ప్యానల్. లెట్ us స్టార్ట్ విత్ విజయ్. హాయ్ గైస్. సో నిన్న ఈ కళాఖండాన్ని చూడడం జరిగింది. సో ఇనిషియల్గా సినిమాని బాగానే ఎస్టాబ్లిష్ చేశాడు. లైక్ ఫస్ట్ 2 songs కూడా బాగానే ఉన్నాయి. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. దాని తర్వాత ఏంటంటే ట్విస్టుల మీద ట్విస్టులు. సో నాకు ఒక అనుమానం ఏమొచ్చిందంటే, ట్విస్టుల మధ్యన స్టోరీ రాశాడా, లేదంటే స్టోరీ రాసి ట్విస్టులు పెట్టాడా? ఈ సినిమాని చూస్తే నాకేమో లైక్ వేర్ ఐ లీన్ టు ఇస్ లైక్ ఐ థింక్ ట్విస్ట్లన్నీ రాసేసుకున్నాడు. హీ నీడెడ్ ఏ స్టోరీ టు కనెక్ట్. సో లైక్ ఇష్టం వచ్చిన స్టోరీ అల్లేసాడు మధ్యలో. సో దట్స్ వేర్ లైక్ ఫిల్మ్ ఫెల్ షార్ట్. అంటే కొన్ని కమర్షియల్ యాంగిల్స్ అవి బాగానే తీసాడు. అంటే లైక్ ఫస్ట్లోనే ఎస్టాబ్లిషింగ్ ఇంట్రో ఎవ్రీబడి, దాని తర్వాత పండగ వాతావరణం ఆర్ వాట్ ఎవర్ ద ఫెస్టివల్ దట్ ఈస్, హీరోయిన్ ఇంట్రడక్షన్, వీళ్ళ చిన్న లవ్ స్టోరీ, 2 పాటలు బాగా అనిపించింది అవి. అంటే సీరియస్లీ లైక్ రొటీన్ రొట్ట కాన్సెప్ట్స్ అవన్నీ. అంటే దట్స్ టిపికల్, జెండా పెట్టగానే వర్షం వస్తుంది, టిపికల్ తెలుగు కమర్షియల్ ఫార్మాట్ స్టోరీ అదే. సో అవన్నీ బాగానే చేశాడు. చేసి దాని తర్వాత ట్విస్ట్ తర్వాత ట్విస్ట్, ఇంకో ట్విస్ట్, ఫైట్ల మధ్య ట్విస్ట్, ఫ్రెండ్స్ మధ్య ట్విస్ట్. దాని తర్వాత ఆ ట్విస్ట్లు కొన్ని అంత ఇల్లాజికల్గా ఉంటాయంటే, ఒక అమ్మాయిని చంపమంటే వీళ్ళేదో ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా తల్లి మేనమామ బయలుదేరిపోతారు. అరే ఏంట్రా మీరు అజ్ఞాతవాసంలో ఉన్న ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా ఉన్నారే అనుకునే లోపు ఘోరంగా చంపుతాడు. స్టార్టింగ్ లో ధర్మరాజు అని అధర్మరాజు అని. అంటే ఇంకొకటి ఏంటంటే లెనిన్ అని పేరు పెట్టాడు. ఆ లెనిన్ కి సినిమాకి ఎక్కడ కనెక్షన్ లేదు. అంటే ఈజ్ ద డైరెక్టర్ కామ్యూనిస్ట్? ఈజ్ ఈ ట్రయింగ్ టు ఈక్వేట్ లెనిన్ టు ధర్మరాజ్? బికాస్ ఈడు ఒకటే ధర్మరాజ్ కింద మిగులుతాడు అట్ ద ఎండ్, రైట్? హీ ట్రైడ్ టు డ్రా ప్యారల్స్ విత్ మహాభారత, బట్ లైక్ హీ మిజరబ్లీ ఫెయిల్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మధ్యలో రావణాసుడు వస్తాడు. వాడి క్యారెక్టర్ పేరు రావణాసుడు అని రాశాడు.
అరే మహాభారతం లాగా ఎస్టాబ్లిష్ చేసి రావణాసుని తీసుకొచ్చావు అసలు. ఆ, అంటే మేబీ ఐ వాజ్ ఓవర్ ఇండెక్సింగ్ కానీ లైక్ అప్పటికే ఫ్యూజ్లు ఎగిరిపోయి. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ లోనే నేను ఐ స్టాప్ కంపేరింగ్. ఇంకా జూదము పేకాట కంపేర్ ఏదోలే, ఇంకా అదే కమర్షియల్ ఫార్మాట్ లో మన ఆనందం కోసం ఏదో పెట్టినాడు. సో ఎక్కడో ఒకరి ఒక చక్రం తీసుకొని పడేస్తాడు ఫైట్ లో. ఓకే ఓకే. హీరోయిన్ వాజ్ ఓకే, లైక్ తనకేం పెద్ద క్యారెక్టర్ ఏం లేకుండే. సో ఇలాంటి సినిమా ఒకటి వచ్చింది బాలయ్య బాబుది కృష్ణబాబు అని చెప్పి, ఆడికి కూడా ఇలాగే కళ్ళకి గంతలు కట్టడం ఏదో చేస్తే ఫసక్కని పొడి చేస్తాడు హీరోయిన్. ఇంట్లో కూడా ఫసక్కని పొడి చేస్తాడు. పొడి చేసి అసలు అరే ఏం జరుగుతుందిరా ఈ కత్తిపోట్లు, అదేదో మమ్మల్ని పొడి చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం. So yeah, jokes aside, it was like this movie belonged to nowhere. So like finally a big disappointment. Akhil action work aithe he needs to go back to acting school. లెట్స్ గో టు బాను. సినిమా రకరకాలుగా అనిపించింది. ఈ సినిమా ఎట్లుందంటే చాలా మన లైఫ్ చాయిసెస్ అన్ని క్వశ్చన్ చేసుకునే అంత దాకా ఇంపాక్ట్ ఉంటుంది. అసలు ఈ పాడ్కాస్ట్ అవసరమా మనకి? దీనికి తెలుగు సినిమాలు రివ్యూ చేయడానికి ఏవేవో చూసి ఉంటాం కానీ ఇది కూడా చూడాల్సి వస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది. ఈ అంటే అఖిల్ది ఇది నా ఫస్ట్ సినిమా. నేను టీవీలో కూడా ఏ సినిమా చూడలేదు, థియేటర్లో ఏం చూడలేదు. మోస్ట్ లైక్లీ ఇదే లాస్ట్ సినిమా కూడా ఉంటుంది. అంటే లుకింగ్ ఎట్ దట్ గైస్ యాక్టింగ్ అంటే ఏం లేదాడ అసలు. ఇది ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో మిగిలిన సుమంత్, సుశాంత్, వాళ్ళతో పోలిస్తే యాజ్ ఇట్ ఈజ్ ఏం నో చేంజ్, ఎవరు ఏం లేదు అసలు అక్కడ. బట్ కమింగ్ బ్యాక్ టు ద మూవీ ఏంటంటే తను డైరెక్టర్ వచ్చేసి ఫస్ట్ ద్రౌపది టెంపుల్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ఏదో సరే ఇందాము అన్న టైప్లో యూనిక్గా ఉంది కదా అన్నట్టు ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏదో చెప్తాడు. బట్ చిత్తూరు స్లాంగ్ ఒకటి పెడతాడు. ప్రాబ్లం ఏంటంటే హీరోకి తెలుగే కష్టం అనుకుంటా. హీ డింట్ గ్రో అప్ ఇన్ ఇండియా కదా, సో తెలుగే కష్టము. వచ్చిండారు పోయిండారు 2 వర్డ్స్ నేర్పించి మనం మీదకి వదిలేసాడు. అది ఏం రావట్లేదు అసలు. ఇప్పుడు హీరో అంతా ఒక 70% స్క్రీన్ టైంలో హీరో ఉంటాడు. ఆల్మోస్ట్ హాఫ్ డైలాగ్స్ హీరోకే ఉంటాయి. అదే రాకపోతే ఇది ఇప్పుడు మొత్తం అంత డిసడ్వాంటేజెస్ పొజిషన్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తారో తెలియదు. అండ్ ఈ స్టోరీ రాసుకున్నప్పుడు కూడా అన్ని ఈ మిక్స్ ఓకే, నేను ఈ చిన్న టెంపుల్ది ఒకటి స్టోరీ అనుకొని ఇంకా మిగిలిన అన్ని ఎలిమెంట్స్ ఎమోషన్ జనరేట్ చేయడానికి క్రియేట్ చేస్తారు కదా సీన్స్ అన్ని. అవి కూడా ఎక్కడ పుష్పలో ఇది హీరో చీర కట్టుకుండా ఇది చేశాడా, నేను అట్లా మొత్తం అవి కూడా రీసెంట్ సినిమాలే ఉంటాయి అన్ని. ఏది పెద్ద రీసెర్చ్ చేసింది కూడా ఏముండదు. అవన్నీ పెట్టి అంటే ఒక ప్యూరిటీయో నాకు నేను ఒక స్టోరీ చెప్దాము అనుకున్నా అంటే దానికి ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి కదా డైరెక్టర్కి. ఏం చెప్తాం అనుకున్నాను, వేరేవాడు ఎక్సైట్ అవ్వకపోయినా కనీసం నువ్వన్న ఎక్సైట్ అయ్యి ఒక ఇన్స్పైర్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి సీన్స్ లేకపోతే ట్విస్ట్ తీసుకోవచ్చు, కానీ అది మిస్సింగ్. అది మొత్తం అథెంటిసిటీ లేకపోతే అది చెప్పాలి అన్నది పోయింది. ఇంకా స్టోరీ వీళ్ళు ఏంటంటే దిస్ ఇస్ అ రెప్లికేషన్ మూవీ. సో ఇక్కడ అక్కడ 2-3 సీన్లన్నీ తీసుకొని వచ్చి ఒక హిస్టరీ సీన్, దాని తర్వాత టైటిల్ ముందర గుడి ఎక్కి జెండా పెట్టే సీన్, ఈ పిల్లడు వచ్చి వీడితో ఫ్రెండ్షిప్ చేసే సీన్ అని రిపీట్లే. ఆ సినిమా నుంచి కొన్ని సీన్లు, ఈ సినిమా నుంచి కొన్ని సీన్లు, పుష్పాల సక్సెస్ వర్క్ అయినవి కొన్ని, అవన్నీ తీసుకొని వచ్చి మధ్యలో మళ్ళీ ట్విస్ట్. సో హీరోకి 4 ఫ్రెండ్స్. ఇది దరిద్రమైన కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ హీరోకి 4 ఫ్రెండ్స్ ఉండాలి. వాళ్ళకి ఒక సీన్ ఆడే నా ప్రపంచం అంటారు. ఒక సీన్ చూపిరా, బాండింగ్ ఉంటుంది, బొక్క ఉంటుంది, ఏముండదు అసలు. ప్రతిదీ అంటే మనం ఫీల్ అయిపోవాలి. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కొనుక్కోవడం కోసం ఒకటి పానం ఇచ్చేస్తే టైప్లో ఉండాలి. ఎందుకు ఏం చేశారు వాళ్ళు? మామూలుగానే ఉంది కదా అక్కడ అంతా. అదేం చెప్పాడు, అది చూపియాడు. తర్వాత కూడా ట్విస్ట్ కోసమే పెట్టాడు. చంపేస్తాడు టైం రాగానే చంపేస్తాడు, కళ్ళల్లో కారం కొట్టాలి అంటే దట్ వాజ్ లైక్ అరే అదేదో నీ పక్కన ఎవడో రౌడీకి ఇస్తాడు, కొంచెం కేర్ఫుల్ గా చేస్తాడు కదా, ఈయన తీసుకొని వచ్చి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ అది ఫౌండేషన్ సీన్ వేసి అసలు. ఇది మళ్ళా వసంత్ అనే క్యారెక్టర్ చేసినాడు కదా, దానికి అంటే ఇక డాక్టర్ రోల్ పరంగా డాక్టర్ ప్లస్ చిన్నప్పుడు హీరో ఆర్ఫన్ కాబట్టి తీసుకొచ్చి, అంటే మంచి ఉద్దేశం ఉండి బాగానే పెరిగిన పిల్లోడు. సరే ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసాడు, వాళ్ళ సిస్టర్ ఈయన లవ్ చేస్తుందంట. ఇది పెళ్లి సందడి సినిమా కదా, ఇది పోయి చెప్పొచ్చు కదా, అరే నేను లవ్ చేయట్లే మీ చెల్లెని చేస్తున్నాను చెప్పి. చంపేయడం ఎందుకు? ఇది అసలు అది మొత్తం అంటే సరే దాంట్లో చాలా ఉన్నాయి కదా, చంపేయడం అంటే వీళ్ళు వెళ్ళిపోయి చంపేస్తుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళ మామ. అంటే
అంతకు ముందు కూడా ఒక సినిమా మాట్లాడినప్పుడు లాజికల్ దాకా ఎందుకు సైకిల్లో బస్ చేతులు కూడా ఉంటాయి దీంట్లో. అది కూడా ఉంది. కొత్త చెరువు సూరి వాడికో బిల్డప్ ఇస్తాడు, లాస్ట్ మళ్ళీ ఇటు పక్కన వచ్చి నించుంటాడు. వాళ్ళకి ఏదో ఊర్ల మధ్యలో గొడవల టైప్లో ఉంటుంది. ఇటు ఓకే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఈ వసంత్ అనే క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తే అన్ని బాగానే ఉంటాయి. అసలు ఆ బేసిస్ ఉండదు, ఎందుకు చంపాలనేది అనుకున్నాను. తర్వాత ఈ స్టోరీ మనకి చెప్పడం కోసం ఇంకో అమ్మాయిని చంపేశాడు, గుర్తుందా? హీరోయిన్ ఫ్రెండ్ అనుకుంటా, హీరోయిన్ ఆర్ సంబడీస్ ఫ్రెండ్. అవునవును ఆ లవ్ స్టోరీ అసలు ఆమెను ఎందుకు చంపాడు, ఇటు ఎందుకు చంపుతున్నాడు, ఇట్లా మామూలు మనుషులానే ఉన్నాడు కదా ఇప్పటిదాకా. వీళ్ళందరినీ చంపేసి మనకి ఫస్ట్ ఐ థింక్ విజయ్ యూస్ ఎట్ దిస్ పాయింట్ అందరు ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారని చెప్పేసి. ఇక అసలు ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే చాలా ఉన్నాయి. బట్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారు అనుకో, సినిమాలో హీరో ఒక్కడే, మిగతా క్యారెక్టర్లన్నీ విలన్స్ ఏదో అయిపోతారు, ఐదర్ చచ్చిపోతారు ఆర్ విలన్స్ అయిపోతారు. సో ఎక్కడ వసంతాల అమ్మ, మేనమామ, దాని తర్వాత ఈడి ఫ్రెండ్, దాని తర్వాత పొలిటీషియన్ పక్కన ఉన్న వాళ్ళు, ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఈజ్ అ విలన్. ఈడు ఒకటే హీరో. అసలు అసలు ఆ స్టోరీ ఏందో నాకేమో అసలు ఫ్యూజ్లో ఎగిరిపో. అసలు హౌ డిడ్ దే గ్రీన్ లైట్ దిస్ ప్రాజెక్ట్? విల్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్. లెట్ us టాక్ అబౌట్ అక్కినేని ఫ్యామిలీ. నాగేశ్వరరావు పెద్ద అయిన తర్వాత నాగార్జున వచ్చినాడు, చాలా రోజులు భరించినాము. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం సెటిల్ అయినట్టున్నాడు, అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు ఆ టైం నుంచి కొంచెం సెటిల్ అయినాడు. ఇంకా మిగతా ఎవ్వరు అసలు ఈ సెకండ్ జనరేషన్ టార్చర్. ఫస్ట్ వాళ్ళు డాన్సులు చేస్తే ఇట్స్ కర్స్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది వాళ్ళ డాన్సులు. ఇప్పుడు మళ్ళీ అఖిల్ మనకి అసలు సెకండ్ జనరేషన్ దే ఆర్ గుడ్ బిజినెస్ మ్యాన్. ఎందుకు ఇట్లా ఫ్యాన్ బేస్ కూడా పెద్దగా ఏం ఉండదు కదా, ఎవరిని పోషిద్దామని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద దండయాత్ర. అఖిల్ గురించి డిస్కస్ చేద్దామా ఇప్పుడు? ఈ యాక్టింగ్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ ఎనీ యాక్టర్స్ ఇప్పుడు. ఐ డోంట్ థింక్ హీ వాంట్స్ టు యాక్ట్, హీ జస్ట్ వాంట్స్ సక్సెస్, స్టార్డమ్ అవే తప్పించి నేను లోపల విపరీతంగా యాక్టింగ్ చేసేయాలన్న ఫీలింగ్ కూడా ఏమనిపించదు. ఏదో వదులుతారు వీళ్ళు వచ్చి చేసేస్తూ ఉంటారు తప్పించి. ఇప్పుడు సుమంత్, సుశాంత్, రానా, ఇంకోటి నాగ చైతన్య అందరూ ఉంటారు కదా, వాళ్ళతో పోలిస్తే అఖిల్ ఇవి అట్టనే ఉన్నాడు, సేమ్, ఏం పెద్ద తేడా లేదు, అందరూ అట్టనే ఉన్నారు. కాకపోతే తెలుగులో కొంచెం కొంచెం జూమ్ అవుట్ చేస్తే యాక్టర్స్ ఎవరు లేరు, అందరు స్టార్సే. స్టార్ కావాలంటే ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ ఉండొచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ అయి ఉండొచ్చు, కొంచెం కామెడీ టైమింగ్ అట్లా ఉండొచ్చు. చిరంజీవి తర్వాత ఐ డోంట్ థింక్ దేర్ ఈస్ ఏ యాక్టర్ ప్లస్ స్టార్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఎవరు ఉండరు. యాక్టర్స్ స్టార్స్ గారు అందరూ స్టార్స్, యాక్టింగ్ అంత వచ్చి ఉండలేము. రెండు ఉంటే ఈ షారుఖ్ ఖాన్, చిరంజీవి, వీళ్ళు అమితాబ్ బచ్చన్ ఈ టైప్ వాళ్ళు వస్తారు, సో విచ్ ఇస్ ఫైన్. బట్ ఇక్కడ మాత్రం అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా అర్థమైజ్ అవ్వట్లేదు. అంటే కొన్ని సాడ్ సీన్స్ లానే నవ్వుతున్నావా అన్న టైప్లో ఉంటుంది. సెంటిమెంట్ సీన్స్ అయితే మొత్తం తేలిపోయాడు అసలు. హీ నీడ్స్ టు గో బ్యాక్ టు యాక్టింగ్ స్కూల్. మరి డైరెక్టర్ అస్తమానం అది మన పెద్దలో హీరోయిన్ లాగా ఫేస్ చూపించకుండా వీడు ఏదో షార్ట్స్, మళ్ళీ బ్యాక్ షార్ట్స్ ఇవన్నీ, అది ఫస్ట్ 10 నిమిషాలు హీరోయిన్ చూపిడు ఏదో రీలాన్స్ లాగా. తెలుసురా చూపించారా బాబు. అంటే మనందరం వెయిట్ చేస్తున్నాం హీరో ఎంట్రీ కోసం అన్న టైప్ లో. Akineni family has a history of generating people like that cannot act. Like నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. Like I think like they have other opportunities. They can go explore them. Like సినిమాలే చేయాల్సిన అవసరం లేదు, అది లీడ్ క్యారెక్టర్స్ చేయని అవసరం లేదు. They could be producers of movies. They could produce web series. They can do a lot of things behind the camera if they want to be in movies. కానీ ఇది ఏంటంటే ఫోర్స్డ్గా వీళ్ళని ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా, దే సకింగ్ అప్ ద ఎనర్జీ, దే క్లోజింగ్ డోర్స్ ఫర్ అవుట్ సైడ్ టాలెంట్ టు కమింగ్ టు ద ఇండస్ట్రీ. అది ఐ థింక్ దట్ ఈస్ రాంగ్ అండ్ దట్ ఈస్ బ్యాడ్. లైక్ అఖిల్ కూడా హీరో చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. లైక్ బట్ లైక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇఫ్ హీ న్యూ వాట్ హీ వాస్ డూయింగ్. నాగ చైతన్య ఐ ఫీల్ ఓకే, కొంచెం అట్లీస్ట్ స్క్రిప్ట్ పరంగా బెటర్ స్క్రిప్ట్స్ తీసుకుంటాడు. హీ ట్రైస్ సంథింగ్. అంటే ఒక అడ్వాంటేజ్ ఏముంటది అంటే కనీసం కొత్త డైరెక్టర్స్ కి ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు, వీళ్ళ స్టార్ పవర్ తో కొత్త డైరెక్టర్స్ కి, కొత్త స్క్రిప్ట్స్ కి, కొత్త క్రియేషన్ కి ఆపర్చునిటీ ఇస్తే దిస్ ఇస్ అ బెటర్ థింగ్. నాగ చైతన్య డస్ దిస్ వెల్, డీసెంట్ గా ఐ థింక్. నాకు నాగ చైతన్య కూడా భరించడం కష్టం. అంటే
యాక్టింగ్ రాదంటే అదేం ఇన్సల్ట్ లాగా కాదు. ఇప్పుడు యాక్టింగ్ అంటే అది దానికి Yeah. ఇప్పుడు స్టార్ కావాలంటే అవ్వచ్చు. కానీ యాక్టింగ్ ఫీల్డ్లో వచ్చి అదర్ థింగ్స్ వర్కౌట్ అయితే స్టార్లు అయిపోతారు. అది ఓకే, కానీ యాక్టింగ్ అంటే అది నేర్చుకొని రావాలి కదా కొంచెం. అదేం లేదు. అంతే. అంటే ఒక 10 సినిమాలు రుద్దితే మెల్లగా వాళ్ళకే వస్తుంది. మన మీద ఎక్స్పెరిమెంటేషన్ డైరెక్ట్. ఇంకా వాళ్ళు ఈవెన్చువల్లీ క్లిక్ అయితే అవుతారు, లేకపోతే ఫేడ్ అవుట్ అయిపోతారు. ఇంకా ప్రతి సెకండ్ జనరేషన్ వాళ్ళని రుద్దుతారు. దిస్ హ్యాపెన్స్ ఇన్ మెగా ఫ్యామిలీ, దిస్ హ్యాపెన్స్ ఇన్ నందమూరి ఫ్యామిలీ. కాకపోతే ఇక్కడ వర్క్ అవ్వటం ఐ డు నాట్ నో. నువ్వు అందరూ ఏడ్ చేసి ఇక్కడ నువ్వు చెప్పినావు కదా అఖిల్ కి కూడా ఏమీ లేదు అని, కానీ ఆ ప్రెస్ మీట్స్ చూస్తే అట్లా అనిపించలేదు. ఇక్కడ నుంచి మనం వేరే అన్నాడు. అంటే ఐ థింక్ ఎవ్రీబడి వాంట్స్ సక్సెస్. ఐ థింక్ హీ వాంట్ దట్ స్టార్డమ్ అండ్ వాట్ ఎవర్ దట్ కమ్స్ విత్ ఇట్. యాక్టింగ్ అని కాదు. స్టోరీ సెలెక్షన్ చూస్తే నీకు అర్థమైపోతుంది కదా, ఎవ్రీథింగ్ ఈస్ లార్జర్ దాన్ లైఫ్. అంటే లైక్ గ్రౌండెడ్ లవ్ స్టోరీస్ కానీ హీ విల్ యాక్చువల్లీ సూట్ బెటర్ ఫర్ దోస్. అవి ఏం చేయకుండా ఏం మాస్ మసాలా సినిమాలు, దాని తర్వాత పెద్ద పెద్ద ఫ్యామిలీని కలిపేసి అసలు అయితే ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్, బట్ లైక్ ఐ డోంట్ థింక్ ఈస్ డూయింగ్ ద రైట్ స్టఫ్. సో ఇది కూడా ఇప్పుడు అదేంది పరశురామ్ సినిమా ఉంటుంది, గీత గోవిందం సినిమా ఉంటుంది, విజయ్ దేవరకు ఉంటుంది. వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేద్దామని చెప్పి ఫ్యామిలీ స్టార్ అని ఒక దారుణం తీశారు. సో అదేంటంటే సేమ్ అదే టెంప్లెట్ మళ్ళీ మిస్ అయిపోతే హిట్ అవ్వదేమో అన్న టైప్లో అన్ని అక్కడే ఉండాలి, కొంచెం కొంచెం డీటెయిల్స్ చేంజ్ చేయాలి టైప్లో ఉంటుంది. చండాలంగా వస్తుంది అది. ఇప్పుడు ఈ సినిమాని ఈ డైరెక్టర్ ఐ థింక్ దసరా అని ఆయనకు అది పెద్ద టెంప్లెట్ అనుకుంటాం. దసరానే పెద్ద సకం, అది వేరే. కానీ ఈ దసరా తీసుకొని కొంచెం చేంజ్ చేద్దాం అని మొత్తం దాంట్లో ఉన్న సైకోతనం కంటే దీంట్లో ఇంకా ఎక్కువ యాడ్ చేసి అన్ని వసంత్ గాడికి పెట్టేసి వాడిని హైలైట్ అంటే యాక్టింగ్ బాగానే చేశాడు. యాక్చువల్ గా వాడికి యాక్టింగ్ బాగా చేశాడు. ఐ థింక్ ఈజ్ కన్నడ టెలివిజన్ స్టార్ అంట. సో ఐ థింక్ లైక్ దట్ గై డిడ్ వెల్. మీకు ఇప్పుడు ఆ మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె కూడా యాక్టింగ్ బాగానే చేస్తా అంతుంది. కానీ యాక్టర్స్ ఆర్ గుడ్. శివాజీ కూడా చాలా బాగా చేసినాడు అనిపించింది. ఆల్ యాక్టర్స్ ఆర్ గుడ్ ఎక్సెప్ట్ వాళ్ళ మామ. ఆడు ఒక విలన్ లుక్ ఇస్తానే పొడి చేసి నీలకంఠ మావేనా? నీలకంఠ మావే. నీలకంఠ మావ అంటే రామ్కీనా? రామ్కి వాడు రామ్కి వాడు రామ్కి అంటే ఏంటి వాడు పేరా? హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కాదు నేను చెప్పేది. నువ్వు చెప్తుంది వడ్లమూడి శ్రీనివాస్ గురించి చెప్తున్నావు. వడ్లమూడి శ్రీనివాస్ అంటే ఈశ్వరీరావు వాళ్ళ బ్రదర్ కి రోల్ చేశారు కదా, వాడే కిల్లర్. కామెడీగా కనిపిస్తా ఉంటాడు. అరే చంపాలంటే రెడీగా ప్రొఫెషనల్ కి యాడ్ వేసుకొని వెళ్ళిపోయి గ్లౌ చేసుకుని పొడిచి పారేసింది నాయన. అసలు అంత దారుణంగా చంపినావు ఇంద్ర. అదే నా పక్కన అడిగిన వెంటనే ప్రొఫెషనల్ కిల్లర్ నడుచుకెళ్ళిపోతున్నాడు. ఓకే. సో ఈ యాక్చువల్ హీరోయిన్ ఫాదర్ పేరు రామ్కి, నిరోష్ వాళ్ళ హస్బెండ్ అతను. చూసినట్టున్నాంలే ఆ సినిమాలో. బాగానే రీసెర్చ్ చేసావు విజయ్. లేదు, ఆయన ఎవరో ఇంటి పేరుతో సహా చెప్పినాడు. నేను ఇంకా చెప్పుకోలేకున్నాను. సినిమా ఫ్యాన్స్ అంటారు, సినీ ఫైల్స్ అంటారు, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ తెలియపోతేట. బాను చెప్పినాడు కదా, లైఫ్ చాయిసెస్ ని క్వశ్చన్ చేస్తున్నాం సినిమా తర్వాత. సినిమా చూసినాక మనకి సినిమాలు అవసరమా, అఖిల్కి కాదు మనకు అవసరమా చూడటం అనే ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ అఖిల్ గురించి మాట్లాడాం. అఖిల్ యాక్షన్ గురించి ఎక్కడే కానీ నెగటివ్ లేదు, ఒక్క రివ్యూవర్ కూడా మాట్లాడలేదు. ఎవ్రీవన్ థాట్ ఆర్ లైక్ కన్వేడ్ సమ్ వే ఇట్ ఈస్ గుడ్. అండ్ మూవీ మీద కూడా పెద్ద నెగటివ్ టాక్ ఏం లేదు. అక్కడ రివ్యూస్ ఏం పెద్దగా లేవు, కానీ స్టిల్ 28 crores ఆర్ 100 crores క్లబ్ సంథింగ్ ఏదో. నాగవంశి గురించి మాట్లాడదాం, నాగవంశి పిఆర్ గురించి మాట్లాడదాం. హౌ గుడ్ ఈజ్ ఈ? ఎందుకంటే ఒక సినిమా గురించి చెప్తా. అనగనగా ఒక రాజు అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అనేసి మొత్తం సంక్రాంతి హిట్స్ లో దట్ ఈస్ వన్ అమాంగ్. అండ్ ఆ సినిమా చూసినప్పుడు అసలు ఏముంది సినిమాలో అనిపించింది. అసలు దట్ సినిమా ఇస్ నథింగ్, ఇట్స్ అ ఫ్లాఫ్. దానికన్నా ఫంకీ బాగుంటది, దానికన్నా నారీ నడుపుదారి బాగుంటుంది. కానీ somehow it got more positive talk. Let us talk about Nagavamshi and his PR. We'll start with Vijay. I think Nagavamshi is successful in doing what he set out to do. ఆయన ఏంటి డబుల్ పెట్టున్నాడు. ఓకే, he is doing what is right for him and his financiers, right?
ఆయన పెట్టిన డబ్బులు రావాలంటే హీ నీడ్స్ టు క్రియేట్ దట్ ఆరా సో దట్ పీపుల్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద మూవీ, రైట్? సో ఆ విధంగా హీస్ బీయింగ్ సక్సెస్ఫుల్ అండ్ ఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. ఐ థింక్ లైక్ దట్ డూడ్ హ్యాస్ ద టాలెంట్. సో ఆ విధంగా వర్కౌట్ అవుతుంది. బట్ లైక్ ఈజ్ అ బిగ్ బ్లఫ్ మాస్టర్, ఈజ్ లైక్ ఎ స్నేక్ ఆయిల్ సేల్స్ మ్యాన్, రైట్? సో అదేంటి వచ్చి ఇది ఉంది అది ఉంది అసలు మేము సిద్ధగొడేస్తున్నాం పొడి చేస్తున్నాం అని చెప్తాడు. ఎండ్ ఆఫ్ ది డే దట్స్ నాట్ ఆల్ ట్రూ. షార్ట్ టర్మ్లో వర్కౌట్ అవుతుంది, లాంగ్ టర్మ్లో ఇట్ వోంట్ బికాస్ పీపుల్ విల్ స్టాప్ ట్రస్టింగ్. సో ఐ థింక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ లైక్ వాట్ హీ సెట్ అవుట్ టు డూ. ఓకే, యా, థ్యాంక్ యూ సార్. భాను దగ్గరికి పోదాము. ఆ తర్వాత ఐ హ్యావ్ ఎ పాయింట్ అబౌట్ నాగవంశి అండ్ హిస్ ఎనర్జీ. సో నాగవంశి ఐ థింక్ ఆయన చెప్పే పాయింట్స్ అనండి, కింగ్డమ్ సినిమాకైనా దేనికైనా, ఐ థింక్ వెన్ హీ సేస్ దట్ he believes in that, and that's why he made that movie. I don't think and he's just trying to trick us or anything, and whenever he speaks I think he speaks his mind. So I don't think he అంటే ఆయనకేం ఫిల్టర్ ఏమి ఉండదు, అనుకున్న చెప్పేస్తాడు. బట్ ఈ సినిమాకి వచ్చిన ఇప్పుడు ఐ థింక్ ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు అఖిల్ గురించి. అట్లా అంటే ఇప్పుడు ఏదో అంటే కొన్ని రోజులు మభ్య పెడతారు కదా, ఆ టైప్లో ఉండొచ్చు, కానీ దే ఆర్ నాట్ హెల్పింగ్ అఖిల్ హిమ్సెల్ఫ్. ఆయన ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇచ్చి చేస్తేనే కదా హెల్ప్ అయ్యేది. లేదంటే ఏముంది, ఉంటారు కొన్ని రోజులే ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎంత ఫేక్ కలెక్షన్స్ ఇవన్నీ ఎన్ని రోజులు సస్టైన్ అయితే కావు కదా. సో ఇఫ్ దే రియల్లీ ఆర్ వెల్ విషర్స్ ఆఫ్ దట్ గాయ్, దే విల్ టెల్ హిమ్ లైక్ దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అని చెప్పి. మొత్తం బబుల్లో ఉండి ఇదేదో నిజంగానే పెద్ద, మొన్న చూస్తే నాగార్జున అఖిల్ ఏదో ఏడుస్తున్నారు సినిమా సక్సెస్ అయిపోయిందని చెప్పేసి. అంటే ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ దిస్, ఇమాజిన్ హౌ మెనీ మూవీస్ లైక్ దిస్ విల్ కమ్ అవుట్. అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకో, ఇవే కరెక్ట్ మన అనుకుంటారు కదా. సో బట్ ఈ నాగవంశీ విషయంలో ఐ డోంట్, అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ హీ హ్యాస్ టు డూ ఇట్, హీ హ్యాస్ టు సెల్ హిస్ ప్రోడక్ట్. వి మే ఆర్ మే నాట్ అగ్రీ, అండ్ ఐ డోంట్ ఇప్పుడు ఏమంటాం మన పిఆర్ని కూడా కంట్రోల్ చేయడం ఆర్ వాట్ ఎవర్ అంటే కూడా ఇట్స్ అన్ఫార్చునేట్, బట్ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో no, he can sell the product. I don't have any complaints about it. కాకపోతే అంత టాలెంట్ ఉంది, he can sell something which is this bad. అట్లాంటప్పుడు యూజ్ దిస్ టాలెంట్ టు జనరేట్ గుడ్ మూవీస్. అంటే ఆ బ్రాండ్ కోసం దిల్ రాజు సినిమా ఫ్లాప్ అంటే ఒప్పుకోవడం, నేను ట్రిపుల్ హ్యాట్రిక్ అని ప్రతి సినిమా వాళ్ళ బ్రాండ్ అట్లా, అంటే వాళ్ళు దే వాంట్ కీప్ ఎ ట్రాక్ ఆఫ్ దోస్ థింగ్స్. కానీ ఎండ్ ఆఫ్ ద డే దే నో వెదర్ ఇట్ మేడ్ మనీ ఆర్ నాట్, రైట్? ఇది ఈవెన్చువల్లీ దట్ విల్ కమ్ అవుట్. ఇప్పుడు నిజంగా నాగవంశి అఖిల్తో 3 సినిమాలు చేస్తాడా నెక్స్ట్ చూద్దాం. ఒకవేళ అంటే నిజంగానే ఇది ఫేక్ కలెక్షన్స్ ఏం కావు, ఆ రిసెప్షన్ ఉంది అంటే ఎవరు వదులుకుంటారు బిజినెస్? He should sign up a 3 movie deal. అప్పుడు దాకా మనం పాడ్కాస్ట్లు చేసి బతకగలిగితే ఇవన్నీ చూసి ఎలాంటి సినిమా వచ్చినా పాడ్కాస్ట్ చేయాల్సిందే. ఇది ఒక రకంగా ఫన్ లాగా ఉంది, చూద్దాం. ఎట్లాగో మనం ఇదే మాట్లాడతాము, అదేదో మాట్లాడితే అయిపోయా. వాళ్ళు ఇవ్వలేని ఫీడ్బ్యాక్ మనం ఇద్దాం, అంతే కదా. ఎగ్జాక్ట్లీ, అంటే దట్స్ హౌ దిస్ షుడ్ బి. దిస్ షుడ్ బి అన్ unfettered feedback loop. So we don't need to be nice to anybody. Like we'll just like speak like whatever is straight. I think మన హాట్ టేక్స్ లో ఒకసారి సుధీర్ నువ్వు లాస్ట్ వీక్ ఏదో ఎపిసోడ్ లో నువ్వు తీసుకొచ్చావు చరణ్ యాక్టింగ్, అఖిల్ యాక్టింగ్ అని చెప్పేసి. అది ఇప్పుడు ఇది చూసినాక రిడిక్యులస్. పెద్దలో చరణ్ పెద్ద యాక్టింగ్ చేసింది ఏమి ఉండదు, కానీ ఇది దారుణం. ఇది కంపేర్ కూడా చేయలేము రెండింటిని అసలు. చరణ్ is miles ahead like compared to anybody else, like for so like acting. So ఆ విషయంలో మాత్రం he puts in his blood and sweat. I'm not saying this guy does not, but like Charan is miles ahead compared to these guys. అసలు నో కంపారిజన్. యాక్చువల్లీ నాకేమనిపిస్తుంది అంటే చిరంజీవి ఫ్యామిలీని అంటే బాగా వ్యూస్ జనరేట్ అవుతాయి. ఈవెన్ ద పిఆర్ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ బిట్వీన్ ఈచ్ ఫ్యామిలీ. కాకపోతే పిఆర్ డిపార్ట్మెంట్ నోస్ ఎవరిని ప్రెస్ చేస్తే వ్యూస్ వస్తాయి అని. సో దే టార్గెట్ చరణ్. ఇట్స్ అన్ ఈజీ టార్గెట్ యాక్చువల్లీ. వీ సా దిస్ ఫర్ లాంగ్ టైమ్, బట్ చరణ్ ఇస్ మైల్స్ అహెడ్. Okay, thank you folks. Thank you Vijay, thank you Banu. This is all for this week's Lenin podcast.